హే గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అబ్బాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. దానికి మీ అందరికి బిగ్ బిగ్ థ్యాంక్ యూ. మొన్ననే మీకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యుఎస్ యూనివర్సిటీ అనేది ఒక వీడియో చేశాను అనమాట. దానికి ఒక్క రోజులో మోర్ దాన్ 1300 వ్యూస్ ఇచ్చారు. సో దానికి బిగ్ బిగ్ థ్యాంక్ యూ. దానివల్ల నాకు చాలా పుష్ వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో చాలా మంది ఇన్ఫ్లక్స్ వస్తుంది మెసేజెస్. సో కొంచెం లేట్ అవుతుంది ఆన్సర్ ఇవ్వడానికి. సో ఒక 1 to 2 days లేట్ అవుతే కనుక ప్లీజ్ డోంట్ మైండ్. సో యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసరికి చాలా ఇంప్రాంప్టు వీడియో అనమాట. సో బేసిక్ గా నేను క్రేటర్ లేక్ ట్రావెల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను పోల్ బట్టి. బట్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలా మంది ఫాల్ సెమిస్టర్ 2021 కి ఆగస్ట్ లో సెప్టెంబర్ లో అమెరికా రావడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఫ్లైట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా రిక్వైర్డ్ అవుతుంది. అంటే వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. బ్రో ఈ ఫ్లైట్ ఎలా ఉంటుంది, ఆ ఫ్లైట్ ఎలా ఉంటుంది, లైక్ ఇక్కడ లే ఓవర్స్ చేయడం ఓకేనా, అక్కడికి వచ్చాక అకామిడేషన్ ఎలా, కమ్యూనికేషన్ ఎలా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్నిటిని ఆన్సర్ చేయడానికి నేను ఇవాళ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మన వీడియో వచ్చేసరికి యుఎస్ఏ ఫ్లైట్ అండ్ ట్రావెల్ ప్లానింగ్ చేసుకోవడం ఎలా. సో ఈ వీడియోలో నేను 3 మెయిన్ థింగ్స్ ని కవర్ చేయబోతున్నాను. దానిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌ టు బుక్ ఫ్లైట్స్, అంటే అమెరికాకి మీరు ఏ వీసా మీద వచ్చేటప్పుడు ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం ఎలా. బేసిక్ గా మీరు ఇక్కడ యూనివర్సిటీకి కానీ వర్క్ పర్పస్ కానీ ఏ వీసా మీద వచ్చినా సరే మీరు ఒక 1-way ఫ్లైట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక విజిటర్ వీసా మీద వస్తే మీరు 2-way ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 1-way ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి చీప్ గా ఫ్లైట్స్ దొరికే ఆప్షన్స్ కోసం కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. నేను ఇవాళ మీకు ఒక 3 to 4 పాపులర్ వెబ్సైట్ ఆప్షన్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు సజెస్ట్ చేసే ఫస్ట్ ఆప్షన్, ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్కై స్కానర్ అనమాట. సో స్కై స్కానర్ అనే వెబ్సైట్ లో డిఫరెంట్ వెబ్సైట్స్ కంటే ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఇండియా అని ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత రైట్ సైడ్ మీరు వెళ్ళాలనుకుంటున్న అమెరికా డెస్టినేషన్ ని మీరు పెట్టొచ్చు. అప్పుడు మీరు నెక్స్ట్ నొక్కాక లైక్ ఇండియాలో ఉన్న మల్టిపుల్ డెస్టినేషన్స్ నుండి అమెరికాకి ప్రైస్ ఎంత ఉందో చూపిస్తున్నారు. సో స్కై స్కానర్ లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్కై స్కానర్ వెబ్సైట్. సో ఈ స్కై స్కానర్ వెబ్సైట్లో ఇందాక చెప్పినట్టు మనం ఇన్స్టెడ్ ఆఫ్ అ స్పెసిఫిక్ సిటీ మనం డైరెక్ట్గా ఇండియా అని టైప్ చేసేయచ్చు. అప్పుడు కింద చూడండి ఇండియా యాజ్ అ కంట్రీ మొత్తం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం మన డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి లెట్స్ సే న్యూయార్క్ అనుకుందాం మన డెస్టినేషన్ సిటీ. సో ఈవెన్ న్యూయార్క్ అని పెడితే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ సెలెక్ట్ చేస్తుంది న్యూయార్క్ ఎనీ అని. అండ్ రౌండ్ ట్రిప్ అయితే రౌండ్ ట్రిప్ పైన సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే 1-way ట్రిప్, మన స్టూడెంట్స్ కోసం ఇప్పుడు 1-way ట్రిప్ కావాలి కాబట్టి ఇక్కడ 1-way ట్రిప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1-way ట్రిప్లో వెళ్ళి మీరు లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ 2021కి వస్తున్నారు అనుకోండి, ఆగస్ట్లో అవసరం అవుతుంది. సో లెట్స్ సే ఆగస్ట్లో మీరు 17th or 18th వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ స్పెసిఫిక్ డేట్ పిక్ చేసుకోవచ్చు అనమాట. సో నేను 17th పిక్ చేస్తున్నా కరెంట్లీ. సో అది పెట్టేసిన తర్వాత యూ కెన్ సర్చ్ ఫ్లైట్స్ అనమాట. సో వన్స్ మీరు సర్చ్ ఫ్లైట్స్ నొక్కాక చూడండి ఇవి మొత్తం లైక్ ఏవేవైతే లైక్ ఇనీషియల్ ఎయిర్పోర్ట్స్ నుంచి ప్రైసెస్ ఎంత ఉన్నాయి అనేది చూపిస్తుంది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూపించిన ప్రైసెస్ ఫైనల్ కాదు. మీరు ఏదో ఒకటి క్లిక్ చేశాక అప్పుడు చూపించే ప్రైసెస్ మాత్రమే ఫైనల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను న్యూ ఢిల్లీ క్లిక్ చేశాను. సో సర్చ్ వెళ్తుంది న్యూ ఢిల్లీ నుంచి న్యూయార్క్కి ఎంఎం ఫ్లైట్స్ ఉన్నాయని. సో చూడండి ఇక్కడ కనుక చూస్తే మీకు ఆప్షన్స్ ఉన్నాయి. బెస్ట్ ఏంటి, చీపెస్ట్ ఏంటి, ఫాస్టెస్ట్ ఏంటి అనేది. సో చీపెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఒకటే చూపిస్తుంది. అదేంటంటే డెల్టా అనమాట. సో డెల్టా ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు లండన్ ఉంది, లండన్ టు JFK ఉంది. ఇది బెస్ట్ ఫ్లైట్ చూపిస్తుంది. చూడండి ప్రైస్ కూడా ఇక్కడ 39,000 చూపిస్తుంది. సో మిగిలిన అన్ని ఎక్కువ ప్రైస్ చూపిస్తుంది. సో ఇట్లాగా మీరు స్కై స్కానర్ని యూజ్ చేయొచ్చు. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ అనే కాదు, ఇందాక మనం లిస్ట్లో కనుక వెళ్తే ఇక్కడ ప్రైసెస్ చూపిస్తున్న అన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేయండి. సో మీ పర్టికులర్ సిచ్యువేషన్కి ఏ ఎయిర్పోర్ట్ సరిపోతుంది, ఎంత ప్రైస్ వరకు మీరు ఎఫర్ట్ చేయగలరు, దాన్ని బట్టి మీరు ఫ్లైట్ ఎలా తీసుకోవాలో స్కై స్కానర్తో డెసిషన్ తీసుకోండి. అండ్ ఇక్కడ చెప్పడం మీకు ఇంకొకటి మర్చిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూరిజం కోసం వస్తుంటే కనుక మీ డేట్స్ కనుక ఫ్లెక్సిబుల్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ హోల్ మంత్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెప్టెంబర్లో వద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సేమ్ సో సెప్టెంబర్ పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇండియా అని పిక్ చేసుకోవచ్చు. లొకేషన్ సెర్చ్ చేస్తే
సో ఇప్పుడు మనం సెర్చ్ చేస్తే ఏ ఆరిజిన్స్ ఇండియన్ ఆరిజిన్ ఎయిర్పోర్ట్స్ నుంచి సెప్టెంబర్ మొత్తానికి ఎక్కడెక్కడైతే చీప్ ఫ్లైట్స్ దొరుకుతున్నాయో ఆ లిస్ట్ చూపిస్తుంది. సో ఈ లిస్ట్ ద్వారా మీరు లోపలికి వెళ్ళి అన్ని సెర్చ్ చేసి ఏదైతే బెస్ట్ ఆప్షన్ ఉంటుందో అది మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పబోయే సెకండ్ ఆప్షన్ దీనికి వచ్చేసరికి పేటిఎం అనమాట. పేటిఎం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇన్ఫాక్ట్ నేను 2017లో అమెరికాకు వచ్చేటప్పుడు నేను ఫస్ట్ టైం పేటిఎం యూజ్ చేసి నా టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. పేటిఎం అనే యాప్ మనం అందరం ట్రస్ట్ చేస్తాం. పేటిఎం ఇస్ అ వెరీ గుడ్ యాప్ అండ్ ఆల్సో క్యాష్ బ్యాక్స్ అండ్ ఆఫర్స్ కూడా ఉంటాయి దానిలో. సో మీరు కనుక ఒకవేళ స్కై స్కానర్ లో కంఫర్టబుల్ లేరంటే పేటిఎం యూజ్ చేసి కూడా మీ టికెట్ బుక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ బుక్ చేసిన థర్డ్ పాపులర్ ఆప్షన్ ఏంటంటే మేక్ మై ట్రిప్ వెబ్సైట్ అనమాట. దీనిలో కూడా మంచి ఆప్షన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. మీకు గనక మేక్ మై ట్రిప్ అలవాటు ఉండి ప్రీవియస్లీ మీరు దాన్ని యూజ్ చేసినట్లయితే మీరు మేక్ మై ట్రిప్ యూజ్ చేసి కూడా యూఎస్ కి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీరు కనుక ఫస్ట్ ఆప్షన్ చూపించాను కదా స్కై స్కానర్, దాని నుంచి బుక్ చేయాలని ఫిక్స్ అయితే మాత్రం నేను సజెస్ట్ చేసే ఆప్షన్ ఏంటంటే స్కై స్కానర్ లో వన్స్ మీరు టికెట్ చూసాక మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఆ మల్టిపుల్ ఆప్షన్స్ లో డైరెక్ట్ గా ఎయిర్లైన్ వెబ్సైట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా సరే ఎయిర్లైన్ వెబ్సైట్ ఆప్షన్ లో నేను తీసుకోమని సజెస్ట్ చేస్తాను టికెట్. ఎందుకంటే ఎయిర్లైన్ లో మీరు తీసుకోగానే మీ ఐటినరీ అనేది జనరేట్ అవుతుంది, మీ పిఎన్ఆర్ అనేది జనరేట్ అవుతుంది. సో దాని ద్వారా మీరు ఎయిర్లైన్ వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా దాన్ని చేంజెస్ చేసుకోవడానికి కానీ దానికి ఎక్స్ట్రా బ్యాగేజ్ యాడ్ చేయడానికి కానీ దేనికైనా సరే వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో నేను వాళ్ళు డిస్కస్ చేయబోయే సెకండ్ థింగ్ ఏంటంటే ఏ ఎయిర్లైన్ ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఎయిర్లైన్ అయితే బెటర్, ఎక్కడెక్కడ లేఅవుట్స్ తీసుకుంటే బెటర్ గా ఉంటది, ఏదన్నా ఎయిర్లైన్ తీసుకుంటే ఇమిగ్రేషన్ ఈజీ అవుతుందా. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఒక మిత్ అయితే బస్ చేయాలి. కొంతమంది లైక్ మిస్కన్సెప్షన్ తో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎయిర్లైన్ తీసుకుంటే నేను వెళ్ళాక ఇమిగ్రేషన్ ఈజీ అవుతుంది, ఈ ఎయిర్లైన్ తీసుకుంటే నాకు అవ్వదు అనేది. దట్స్ కంప్లీట్లీ ఫాల్స్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎయిర్లైన్ మీరు ఏ ఎయిర్లైన్ అన్నా తీసుకోవచ్చు, కానీ మీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది అనమాట. సో యూఎస్ కి టికెట్స్ అమ్మే ఎయిర్లైన్స్ లో సమ్ ఆఫ్ ది పాపులర్ ఆప్షన్స్ ఏంటంటే 1 ఎయిర్ ఇండియా, యునైటెడ్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతర్ ఎయిర్వేస్, బ్రిటిష్ ఎయిర్వేస్, క్యాథే పసిఫిక్, లుఫ్తాన్సా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఆనెస్ట్ గా చెప్పాలంటే మీరు యుఎస్ రావడం ఒకటే గోల్, లైక్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా అయినా ఉండొచ్చు అనుకుంటే మీరు దీనిలో ఏ ఎయిర్లైన్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఒక ఎయిర్లైన్ కి ఒక ఎయిర్లైన్ కి మీరు ట్రావెల్ చేసిన వల్ల ఏమి డిఫరెన్స్ ఉండదు అనమాట. సో మీకు కనుక బడ్జెట్ రిస్ట్రిక్షన్ ఉంటే వీటిలో ఏదైతే చీపెస్ట్ ఉంటుందో అది తీసుకొని వచ్చేసేయండి. అలా కాకుండా మీకు కొంచెం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లేదంటే మీకు కొంచెం లగ్జరీగా ట్రావెల్ చేయాలి, ఇలాంటి ఒపీనియన్స్ కనుక మీకు ఉంటే కనుక నేను కొన్ని సజెస్ట్ చేస్తాను ఎయిర్లైన్స్. అవి నేను పర్సనల్లీ ట్రావెల్ చేశాను అనమాట. నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన ఎయిర్లైన్ వచ్చేసరికి బ్రిటిష్ ఎయిర్వేస్ అండ్ అమెరికన్ ఎయిర్లైన్స్ అనమాట. సో బెంగళూరు నుంచి లండన్ వరకు బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ లో వచ్చాను, అండ్ లండన్ నుంచి యుఎస్ఏ వరకు అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో వచ్చాను అనమాట. ఐ వుడ్ సే ఇట్ ఈస్ అ డీసెంట్ ఎయిర్లైన్, బట్ దీనికి ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే ఇండియన్ ఫుడ్ అంత మంచిగా దొరకదు. సో అమెరికన్ ఫుడ్ అండ్ యూకేలో ఉండే ఫుడ్ బన్స్ కానీ టోస్ట్ కానీ ఇలాంటి హ్యామ్ కానీ మీట్ ఇలాంటివి ఇస్తారనమాట. ఇండియన్ ఫుడ్ అసలు సరిగా దొరకదు. సో నేను సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ట్రావెల్ చేసిన ఎయిర్లైన్స్ ఇండియాకి వచ్చేసరికి ఎతిహాద్ ఎయిర్వేస్ అండ్ ఎమిరేట్స్ అనమాట. సో ఎతిహాద్ నేను ట్రావెల్ చేసినప్పుడు వయా అబుదాబి ఎయిర్పోర్ట్ వచ్చాను, అండ్ ఎమిరేట్స్ ట్రావెల్ చేసినప్పుడు వయా దుబాయ్ ఎయిర్పోర్ట్ వచ్చాను. సో ఎమిరేట్స్ అండ్ ఎతిహాద్ లో కొంచెం లగ్జరీగా ఉంటుంది ప్లేన్, అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటే మీకు ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఎమిరేట్స్ అండ్ ఎతిహాద్ కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ ఇవి దానిలో ఉండే అడ్వాంటేజెస్. సో యాక్చువల్లీ ఈ మధ్యన ఖతర్ ఎయిర్వేస్ చాలా పాపులర్ అయింది యుఎస్ ట్రావెల్ కోసం. ఖతర్ నుంచి యుఎస్ కి చాలా డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి పెట్టారనమాట. సో ఖతర్ ఎయిర్వేస్ కూడా చాలా పాపులర్ ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఐ థింక్ అక్కడ కూడా మీకు ఇండియన్ ఫుడ్ అనేది దొరుకుతుంది. సో నేను ఇప్పుడు ఇంకొక 2 ఎయిర్లైన్స్ గురించి చెప్పబోతున్నాను, ఎయిర్ ఇండియా అండ్ యునైటెడ్ అనమాట. ఈ ఎయిర్లైన్స్ లో అయితే నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, కానీ బోత్ ఆఫ్ ది ఎయిర్లైన్స్ ఇస్ వెరీ గుడ్. ఈ 2 ఎయిర్లైన్స్ లో నేనైతే ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, కానీ వీటిలో ఉండే బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కనుక మీరు తీసుకుంటే అల్టిమేట్ అండ్ బెస్ట్ ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది మీకు, ఇంకా ఏ ఎయిర్లైన్ లో దొరకదు. దానికి ఉన్న అడ్వాంటేజ్ అనమాట అది. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎయిర్ ఇండియాకు ఉన్నది లైక్ సీట్స్ కొంచెం కంప్రెస్డ్ గా ఉంటాయి, సర్వీస్ అంత బాగోదు, అండ్ ఆల్సో లైక్ ఏవైతే ఎంటర్టైన్మెంట్ పిఎం మెషిన్స్ ఉంటాయో అవి కూడా సరిగా వర్క్ అవ్వవు అనమాట. యునైటెడ్ ఎయిర్లైన్ ఈజ్ ఆల్సో డీసెంట్ ఎయిర్లైన్ అనమాట. సో యునైటెడ్ ఎయిర్లైన్స్ వచ్చేసరికి మాక్సిమం యుఎస్ నుండి అమెరికా వరకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి, బాంబే నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై కానీ హైదరాబాద్ నుంచి కానీ స్టార్ట్ అవుతుంటే కనుక డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకొని అక్కడ మీరు ఒక డైరెక్ట్ ఫ్లైట్ క్యాచ్ చేస్తారనమాట. సో యునైటెడ్ ఎయిర్లైన్స్ లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి, అమెరికన్ ఫుడ్ ఆప్షన్ ఉంటుంది, ఇండియన్ ఫుడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. సో ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, లుఫ్తాన్సా అని, జపాన్ ఎయిర్లైన్స్ అని, ఎయిర్ ఫ్రాన్స్ అని, ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను ఎప్పుడైతే ట్రావెల్ చేయలేదు, కానీ దే ఆర్ ఆల్సో గుడ్ ఆప్షన్స్.
సో మీకున్న ప్రిఫరెన్స్ బట్టి మీ ఎయిర్లైన్ అయితే పిక్ చేసుకోండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనిలోనే మనం నెక్స్ట్ థింగ్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లే ఓవర్స్ అనమాట. ఇందాక చెప్పినట్టు కొన్ని ఎయిర్లైన్స్ అయితే ఇండియా నుంచి యుఎస్ కి డైరెక్ట్ గా ఫ్లైట్స్ ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎయిర్ ఇండియా అండ్ ఆల్సో యునైటెడ్ ఎయిర్లైన్స్ అనమాట. అలా కాకుండా ఇండియాకి యుఎస్ కి మధ్యలో ఏదో ఒక కంట్రీలో ఒక లే ఓవర్ తీసుకునే ఏరోప్లేన్స్ కూడా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ ఎయిర్వేస్ తీసుకున్నారు అనుకోండి, లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ లో మాక్సిమం మీకు లే ఓవర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఖతర్ ఎయిర్వేస్ తీసుకున్నారు అనుకోండి, ఖతర్ లో మీకు లే ఓవర్ ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఎమిరేట్స్ ఆర్ ఎతిహాద్ తీసుకున్నారు అనుకోండి, అబుదాబి ఎయిర్పోర్ట్ లో కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కానీ లే ఓవర్ ఉండే ఛాన్స్ ఉంది. ఎయిర్ ఫ్రాన్స్ తీసుకున్నారు అనుకోండి, ప్యారిస్ ఎయిర్పోర్ట్ లో మీకు లే ఓవర్ ఉండే ఛాన్స్ ఉంది. సో నేను ఇప్పుడు చెప్పిన లే ఓవర్ ఆప్షన్స్ అన్ని పాపులర్ ట్రావెల్ లే ఓవర్ ఆప్షన్స్ అనమాట. సో ఈ లే ఓవర్ ఆప్షన్స్ లో మీకు ఏ ప్రాబ్లం లేకుండా వీసా అనేది ప్రాసెస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు దొరికిన ఫ్లైట్స్, చీప్ లో దొరికిన ఫ్లైట్స్ ఈ లే ఓవర్ డెస్టినేషన్స్ కాకుండా వేరే లే ఓవర్ డెస్టినేషన్స్ ఏమన్నా మధ్యలో ఉన్నాయి అనుకోండి, దానిలో మీరు ట్రాన్సిట్ చేయొచ్చా లేదా, మీరు ఫ్లైట్ సరిగా ఎక్కగలరా లేదా, ఎలా రీసెర్చ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇవాళ మనం టోక్యో ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో అడిగారు అనమాట, టోక్యో నుంచి ట్రాన్సిట్ చేయొచ్చా లేదని. సో టోక్యోని ఎగ్జాంపుల్గా తీసుకొని ట్రాన్సిట్ ఉందా లేదా అక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో బేసిక్గా గూగుల్లోకి వెళ్ళి మనం ఇట్లా టైప్ చేయొచ్చు, డస్ టోక్యో నీడ్ అ ట్రాన్సిట్ వీసా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగే వీసా గైడ్ వరల్డ్ ఏషియా అనే వెబ్సైట్ నుంచి వచ్చింది. సో యూ వుడ్ నార్మలీ నీడ్ అ వీసా టు ఎంటర్ జపాన్, బట్ యూ కెన్ ట్రాన్సిట్ వితౌట్ అ వీసా ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ కన్ఫర్మ్డ్ ఆన్వర్డ్ టికెట్ విత్ ఇన్ ద సేమ్ క్యాలెండర్ డే. అంటే ఆ రోజే మీకు లైక్ మీరు దిగిన ఫ్లైట్ నుంచి సేమ్ క్యాలెండర్ డేలో మీరు ఇంకొక ఫ్లైట్ ఎక్కబోతుంటే కనుక మీకు ట్రాన్సిట్ వీసా అవసరం లేదని. సో ఇలాగ చాలా రిసోర్సెస్ వస్తాయి అనమాట. ఈవెన్ చూడండి, ఇక్కడ జపాన్ ఎంబసీ నుంచి కూడా వచ్చింది రిసోర్సెస్. సో వన్స్ మీరు ఈ రిసోర్సెస్లోకి వెళ్తే కనుక, రిసోర్స్ ఓపెన్ చేస్తే లోడ్ అయింది, చూడండి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చూపిస్తుందంటే టోక్యో ఎయిర్పోర్ట్లో మీకు ట్రాన్సిట్ వీసా అవసరం లేదు. లైక్ మీకు ఒక 72 అవర్స్లో నెక్స్ట్ ట్రావెల్ ఉందనుకోండి, టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మీకు ట్రాన్సిట్ వీసా అవసరం లేదని చూపిస్తుంది. సో ఎవరైతే నన్ను అడిగారో టోక్యోలో అవసరమా లేదా అని ఇన్స్టాగ్రామ్లో, గైస్ సో అవసరం లేదని చూపిస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. నేను చెప్పిన లే ఓవర్ సిటీస్ కాకుండా మీరు వేరే ఏ లే ఓవర్ సిటీ చూడాలన్నా ప్రాసెస్ ఇదే. గూగుల్లో వెళ్ళి అక్కడ ట్రాన్సిట్ వీసా అవసరం ఉందో లేదో చూడండి. ఆ తర్వాత స్పెసిఫిక్ గూగుల్ రీసెర్చ్లో ఉన్న రిసోర్సెస్ని ఒక్కొక్కటి ఓపెన్ చేసి చదవండి. మీకు ఐడియా వస్తుంది ట్రాన్సిట్ వీసా అవసరమో లేదో. ట్రాన్సిట్ వీసా గురించి గూగుల్లో రీసెర్చ్ చేయడంతో పాటు మీరు ఇంకొక సెకండ్ థింగ్ కూడా చేయడం బెటర్. అదేంటంటే మీరు ఏ ఎయిర్లైన్ లో టికెట్ అయితే తీసుకోబోతున్నారో దాని కస్టమర్ కేర్ కి ఒకసారి కాంటాక్ట్ చేసి వాళ్ళని అడగండి, ఓకే నేను ఇండియా నుంచి యుఎస్ కి ఈ టికెట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఈ సో అండ్ సో కంట్రీలో నాకు లే ఓవర్ ఉంది, ఒకటి ఇక్కడ ఏమన్నా ట్రాన్సిట్ వీసా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ట్రాన్సిట్ వీసా నేను తీసుకోవాలా, ఆర్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇఫ్ ట్రాన్సిట్ వీసా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకపోతే కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ట్రాన్సిటింగ్ కోసం ఏమన్నా ఉన్నాయా లేదా జస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. వన్స్ మీరు కంట్రీ వెబ్సైట్ నుంచి ఆ తర్వాత ఎయిర్లైన్స్ నుండి రెండింటి నుంచి కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు లే ఓవర్ ఓకే అని చెప్తే ఒక థర్డ్ కంట్రీలో మీరు ఆ థర్డ్ కంట్రీ ఏదైనా సరే మీరు పాస్ అయ్యి యూఎస్ కి ట్రావెల్ చేయొచ్చు. సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే థర్డ్ థింగ్ వచ్చేసరికి అకామిడేషన్స్ అండ్ పికప్ రైడ్స్ అనమాట. సో బేసిక్ గా మీరు వర్క్ వీసా, H1B వీసా లేదంటే L1 వీసా మీద వస్తున్నట్టయితే ఈ పికప్ రైడ్స్ అండ్ అకామిడేషన్స్ మొత్తం కంపెనీ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే దగ్గర ఉండి మీకు అరేంజ్ చేస్తారు. బట్ అలా కాకుండా లెట్స్ సే మీరు స్టూడెంట్ వీసాలో కానీ లేదంటే విజిటర్ వీసాలో కానీ వస్తున్నారు అనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అవుతుంది. స్టూడెంట్స్ అయితే కనుక నేను ఇప్పుడు చెప్పబోయేది చేసే ముందు ప్రతి యూనివర్సిటీకి, మీరు వెళ్ళబోయే యూనివర్సిటీలో ప్రతి యూనివర్సిటీకి ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళకి ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళతో టచ్లోకి వెళ్ళండి. వాళ్ళతో టచ్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది కొత్తగా వచ్చే జూనియర్స్ కోసం ఎయిర్పోర్ట్ నుంచి కాలేజ్ ఏరియా వరకు పికప్ రైడ్స్ చేస్తారు, దాంతోపాటు టెంపరీ అకామిడేషన్స్ ఇస్తారు అనమాట. సో ఫస్ట్ స్టెప్ గా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి సంబంధించి తీసుకొని మీ పికప్ రైడ్ అండ్ మీ టెంపరీ అకామిడేషన్ వాళ్ళ ద్వారా సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ ఈ సెమిస్టర్ ఎస్పెషల్లీ ఫాల్ 2021 సెమిస్టర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వచ్చే జనం లైక్ మాస్టర్స్ కి కొత్తగా వస్తున్న పీపుల్ ఏమో చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ ఏమో తక్కువ మంది ఉన్నారు. సో ఈ ప్రాబ్లం వల్ల చాలా మంది యూనివర్సిటీస్ టెంపరీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి అనమాట. సో ఒకవేళ మీరు ఒక స్టూడెంట్ అయ్యండి, మీకు టెంపరీ అకామిడేషన్ దొరకకపోయినా లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ రైడ్ దొరకకపోయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు ఒకవేళ టూరిజం పర్పస్ కోసం వస్తున్నట్టయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది.
సో ఫస్ట్ మనం అకామిడేషన్ గురించి మాట్లాడదాం. సో మీరు కనుక స్టూడెంట్ అయినట్టయితే మీరు అకామిడేషన్స్, టెంపరీ అకామిడేషన్స్ మీకేం దొరకకపోతే నేను కొన్ని మీకు వెబ్సైట్స్ సజెస్ట్ చేస్తాను. దానిలో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి ఎయిర్ బిఎన్బి అనమాట. సో ఈ ఎయిర్ బిఎన్బి వెబ్సైట్ లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకళ్ళు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ స్టూడెంట్స్ కలిసి వస్తున్నారు అనుకోండి. మీరు అందరూ కలిపి ఒక 1 వీక్ కానీ, ఒక 10 days కానీ మీకు పర్మనెంట్ అకామిడేషన్ సెట్ అయ్యే వరకు ఒక ఎయిర్ బిఎన్బిని రెంట్ చేసుకుని ఉండొచ్చు. ఒక ఎయిర్ బిఎన్బికి, ఒక హోటల్ కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, ఒక ఎయిర్ బిఎన్బి అనేది ఒక ఇల్లులానే ఉంటుంది అనమాట. దానిలో కిచెన్, రూమ్స్, రెస్ట్ రూమ్స్ అన్ని ఉంటాయి. సో ఇట్స్ జస్ట్ లైక్ మీరు ఒక 10 days ఒక ఇల్లుని రెంట్ చేసుకున్నట్టు. ఒక హోటల్లో జస్ట్ హోటల్ రూమ్ అండ్ రెస్ట్ రూమ్ ఉంటాయి కాబట్టి అంత స్పేషియస్ గా ఉండదు అండ్ మీరు కుక్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. సో మీరు వచ్చే సిటీకి కానీ, లేదంటే మీరు వస్తున్న యూనివర్సిటీకి కానీ దగ్గరలో ఉన్న ఎయిర్ బిఎన్బిస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి ప్లేసెస్, లొకేషన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హోస్ట్ తో కాంటాక్ట్ లోకి ఎలా వెళ్ళాలనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు ఎయిర్బిఎన్బిలో రూమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసరికి ఎయిర్బిఎన్బి యాప్ అనమాట. మీరు ప్లే స్టోర్లో ఆర్ యాప్ స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక, అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. దానిలో మీరు వెళ్ళబోయే ప్లేస్ ఆర్ సిటీని ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను యూనివర్సిటీ ఆఫ్ మిజోరీ క్యాన్సస్ సిటీని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక నాకు ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫైండ్ ప్లేస్ టు స్టే, ఫైండ్ మంత్లీ స్టే అని. మీకు నిజంగా ఒక 1 month కనుక కావాలనుకుంటే టూరిజం చేస్తున్నారంటే అది పిక్ చేసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్. బట్ ఈ ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది నార్మల్ స్టేస్కి. వన్స్ ఇది పిక్ చేసుకున్నాక మీరు డేట్స్ పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే నాకు August 10th నుంచి August 16th వరకు కావాలనుకోండి. దాని తర్వాత ఎంతమంది ఉండబోతున్నారండి, లెట్సే నేను ఇంకొక 2 ఫ్రెండ్స్ మాస్టర్స్కి వస్తున్నాం, మా అందరూ ఒక అకామిడేషన్ చూస్తున్నాం అనుకోండి. 3 people సెర్చ్ చేస్తున్నాను. వన్స్ సెర్చ్ చేశాక ఇక్కడ చూడండి పైన మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ పైన మీకు మ్యాప్ కనిపిస్తుంది. దాన్ని జూమ్ చేస్తే కనుక చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఉంది యూనివర్సిటీ. ఒక అకామిడేషన్ ఈ ఏరియాలో $225 ఉంది, ఒక అకామిడేషన్ $122 ఉంది. అలాగే చాలా అకామిడేషన్స్ ఉన్నాయి చూడండి. 186, 93 చాలా అకామిడేషన్స్ ఉన్నాయి చూడండి. $51 కూడా అకామిడేషన్ ఉంది ఇక్కడ 85th స్ట్రీట్లో. సో ఈ అకామిడేషన్స్ అన్నీ ఒక్కొక్కటి మీరు ఇట్లా చూడొచ్చు అనమాట. వన్స్ మీరు ఇట్లా చూసాక ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఈ ఆప్షన్ పిక్ చేసుకున్నాం చూడండి. ఎంటైర్ గెస్ట్ హౌస్ క్యాన్సస్ సిటీ $51 per night ఉంది, చీప్ ఉందన్నమాట. సో లెట్స్ నేను ఈ ఆప్షన్ పిక్ చేసుకున్నాను అనుకోండి. ఫర్ దోస్ డేట్స్ నాట్ అవైలబుల్ అంటుంది, కానీ నేను వేరే డేట్స్ పిక్ చేస్తాను ఏమన్నా. సో ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట డీటెయిల్స్ ఏంటి, లైక్ ఎంటైర్ హోమ్ ఉంటుందా, ఎంతమంది గెస్ట్ పడుకోవచ్చు, బెడ్రూమ్లో డీటెయిల్స్ ఏంటి, కిచెన్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ చూపిస్తుంది. దాంతోపాటు నాకు ఇక్కడ ఒక మ్యాప్ కూడా చూపిస్తుంది. ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే మీరు బుకింగ్ చేసే వరకు చూపించదు, యాజ్ ప్రొవైడెడ్ హియర్. ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రొవైడెడ్ ఓన్లీ ఆఫ్టర్ బుకింగ్. బట్ దీనికి ఒక హ్యాక్ ఉంది. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా చేయాలని ఏంటంటే, వీళ్ళకి ఏదైతే మ్యాప్ ఇస్తారో మనకి ఎయిర్బిఎన్బిలో, ఆ మ్యాప్లోకి మనం వెళ్ళి ఆ ఏరియాని జూమ్ చేయొచ్చు అనమాట. సో వన్స్ మీకు ఆ ఏరియాని జూమ్ చేస్తే ఏం తెలుస్తుందంటే, ఇది సౌత్ బెంటన్ అవెన్యూ అని తెలుస్తుంది. అలానే ఇది ఈస్ట్ 35th స్ట్రీట్ అని తెలుస్తుంది. సో ఈ సౌత్ బెంటన్ అవెన్యూ, ఈస్ట్ 35th స్ట్రీట్, ఈ రెండు స్ట్రీట్స్ ఉన్న కలయిక ఎట్లా ఉందో గూగుల్ మ్యాప్లో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్స్ యాప్లో ఉన్నాను. ఇక్కడికి వెళ్తే కనుక మీరు ఇక్కడ సౌత్ బెంటన్ అవెన్యూ అండ్ ఈస్ట్ 35th స్ట్రీట్ అని కొడితే కనుక చూడండి, ఫస్ట్ ఇక్కడ సౌత్ బెంటన్ అవెన్యూ, ఈస్ట్ 35th స్ట్రీట్, క్యాన్సస్ సిటీ ఏరియా వచ్చేసింది. సో దాన్ని మనం పిక్ చేసుకొని లెట్స్ ఇక్కడ నుంచి మనం ఒక 10 days వరకు UMKC, యూనివర్సిటీ ఆఫ్ మిజోరీకి ట్రావెల్ చేయాలనుకోండి. అది కూడా ఇక్కడ పెట్టేసుకుంటే ఈ 2 ఏరియాస్ మధ్యలో ఉన్న ట్రాన్సిట్ ఆప్షన్స్ అన్నీ మనకు తెలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ చేయాలంటే 8 minutes డ్రైవ్ ఉంటుంది. సో ట్యాక్సీలో వెళ్ళొచ్చు. ఒకవేళ సైకిల్ ఏమైనా దొరికితే 22 minutes. అలా కాకుండా బస్ ట్రాన్స్పోర్ట్ కావాలంటే కొంచెం చూడండి, ఇక్కడ 10 minutes వాక్ చేసి మళ్ళీ 10 minutes వాక్ చేస్తే 2 buses తీసుకొని 40 minutesలో వెళ్ళొచ్చు. మీరు కనుక కరెక్ట్ టైంలో వెళ్తే 20 minutesలో కూడా బస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాగా ఎయిర్బిఎన్బి నుంచి మీరు వెళ్ళబోయే ప్లేస్కి ట్రాన్సిట్ ఎలా అనేది కూడా చూసుకోవచ్చు అనమాట ఈ హ్యాక్ యూస్ చేసి. సిమిలర్ టు ఎయిర్బిఎన్బి వర్బో అని కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది. మీకు టైం ఉంటే దాన్ని కూడా చెక్ చేయండి. అక్కడ కూడా గ్రేట్ ఆప్షన్స్ అనేవి దొరుకుతాయి. ఒకవేళ కనుక మీరు వెళ్ళబోయే ప్లేస్ దగ్గర ఎయిర్బిఎన్బి సూటబుల్గా లేవనుకోండి, మీ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఏవైతే హోటల్ రూమ్స్ విత్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారో ఆ హోటల్ రూమ్స్ వెతకడానికి ట్రై చేయండి.
నేను ఎందుకు కిచెన్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నానంటే, మీరు వచ్చిన ఇనీషియల్ డేస్ లో మీరు ఎక్కడికి వెళ్ళి ఫుడ్ తినాలి, ఎక్కడ ఎలా ఫుడ్ కొనుక్కోవాలి, గ్రాసరీస్ ఎక్కడ ఉంటాయి, ఫుడ్ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి, రెస్టారెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ వెళ్ళడం వెతకడం కొంచెం కొత్తగా ఉంటుంది అండ్ కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మీరు వచ్చేటప్పుడు ఆల్రెడీ కొంచెం రెడీమేడ్ ఫుడ్స్ లైక్ మ్యాగీ కానీ, ఉప్మా కానీ, రైస్ కానీ, లెంటిల్స్ కానీ ఇలాంటివి తెచ్చుకుంటారు కాబట్టి ఒక కిచెన్ ఉంటే కనుక మీకు కొంచెం బేసిక్ థింగ్స్ కుక్ చేసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే నేను దీని మీద కిచెన్ మీద స్ట్రెస్ చేస్తున్నాను. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఇట్లా హోటల్ రూమ్స్ విత్ కిచెన్ ఏంటంటే, హిల్టన్ వాళ్ళు హోమ్ టు సూట్స్ అని ఒక హోటల్ లైన్ ఉంటుంది అనమాట. దానిలో ప్రతి రూము ఒక చిన్న కిచెన్ తో ఎక్విప్ అయి ఉంటుంది. సో ఎయిర్బిఎన్బి ఆర్ వర్బో దొరకకపోతే కనుక ఇలాంటి హోటల్ రూమ్ ఆప్షన్స్ ఆర్ ది బెస్ట్. ఒకవేళ ఇలాంటి ఆప్షన్స్ ఏమీ దొరకకపోతే మీ దగ్గర ఉన్న ఫైనల్ ఆప్షన్ ఒకటే, లైక్ ఎక్కడ వెళ్ళినా సరే ఇక్కడ హోటల్స్ అండ్ మోటల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. సో గూగుల్లో సెర్చ్ చేయండి, మీరు వెళ్ళబోయే పర్టికులర్ యూనివర్సిటీ ఆర్ ప్లేస్ దగ్గరలో ఉన్న హోటల్స్, ఆ హోటల్స్ సెర్చ్ చేసుకొని వాటిలో ఒక 10 days ఆర్ 1 week రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ హోటల్స్ అనేవి మీరు సెర్చ్ చేయడానికి నేను 2 ways రికమెండ్ చేస్తాను. ఫస్ట్ వే వచ్చేసరికి booking.com అనమాట. మనకి ఇండియాలో కూడా చాలా పాపులర్ ఈ booking.com అనే వెబ్సైట్. అలానే యూఎస్ లో కూడా చాలా పాపులర్. మంచి మంచి ఆప్షన్స్ మంచి ప్రైస్ ఉంటుంది, అదొకసారి చూడండి. నేను సజెస్ట్ చేసే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి గూగుల్ హోటల్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనివర్సిటీ ఆఫ్ మిజోరీ క్యాన్సర్ సిటీకి వస్తున్నారు అనుకోండి, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి హోటల్స్ నియర్ యూనివర్సిటీ ఆఫ్ మిజోరీ క్యాన్సర్ సిటీ అని. మీకు మ్యాప్ తో పాటు లిస్ట్ ఆఫ్ హోటల్స్ వస్తాయి అనమాట. మీ బడ్జెట్ ప్రకారం ఏ హోటల్ అయితే సెట్ అవుతుందో దానిలోకి ఆప్షన్స్ లోకి వెళ్ళి బుక్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న ఎడిషన్. సో బేసిక్ గా ఇండియాలో అయితే మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి హోటల్ వాడు ఐడి వెరిఫికేషన్ కోసం చూపించడానికి. బట్ అమెరికాలో మీకు స్టేట్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆన్ day 1 ఉండవు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏం చూపించవచ్చు అంటే మీ పాస్పోర్ట్ ని చూపించవచ్చు. మీ పాస్పోర్ట్ కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అనమాట. సో వన్స్ మీ అకామిడేషన్ అనేది సెట్ అయ్యాక మీకు ఎయిర్పోర్ట్ లో దిగగానే కావాల్సింది పికప్ రైడ్ అనమాట. సో మనకి ఇండియాలో ఊబర్ అండ్ ఓలా ఎలా పాపులరో, అలానే యుఎస్ లో కూడా ఊబర్ అండ్ లిఫ్ట్ అనే యాప్స్ చాలా చాలా పాపులర్ అనమాట టాక్సీస్ కోసం. సో మీరు ఈ 2 యాప్స్ లో మీ ఇండియన్ నంబర్ తోనే రిజిస్టర్ అయ్యి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే ఇండియాలో మీరు ఊబర్ ఆర్ ఓలా ఎలా యూజ్ చేస్తారో అలానే ఒకసారి ల్యాండ్ అవ్వగానే ఊబర్ కానీ లిఫ్ట్ కానీ యూజ్ చేసి మీరు రైడ్స్ అనేవి షెడ్యూల్ చేసుకోవచ్చు. ఒకవేళ లెట్స్ సే మీ ఇండియన్ క్రెడిట్ కార్డ్ ఆ ఊబర్ లో కానీ లేదంటే లిఫ్ట్ యాప్ లో కానీ పనిచేయకపోతే కనుక మీరు క్యాష్ ఆప్షన్ ఉంటుంది, ఆ క్యాష్ ఆప్షన్ కూడా యూజ్ చేసి మీరు రైడ్స్ అనేవి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఊబర్ కానీ లేదంటే లిఫ్ట్ కానీ ఆప్షన్స్ ప్రిఫర్ చేయకపోతే మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ షటిల్ పికప్స్ అనమాట. ఎయిర్పోర్ట్ పికప్ షటిల్స్ ఆర్ ఎయిర్పోర్ట్ టాక్సీస్ కి మీరు వచ్చే ముందే వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని గూగుల్లో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఏ ఫ్లైట్ కి వస్తున్నారు, ఏ టైంకి ఆ ఎయిర్పోర్ట్ కి వస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే కనుక మీరు ఎయిర్పోర్ట్ కి వచ్చే టైంకి వాళ్ళు మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. కంపేర్డ్ టు యాప్స్ ఈ ఆప్షన్ అనేది కొంచెం కాస్ట్లీ ఆప్షన్ అనమాట. కానీ మీరు ఫస్ట్ టైం వస్తున్నప్పుడు కనుక నర్వస్నెస్ ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు అనుకుంటే ఈ ఆప్షన్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ స్టూడెంట్స్ కి అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒకసారి ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీ యూనివర్సిటీకి సంబంధించి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏమన్నా పికప్ రైడ్ షెడ్యూల్ చేస్తారేమో అడగండి. ఇఫ్ వాళ్ళు కనుక మీకు ప్రొవైడ్ చేయలేకపోతే అగైన్ ఊబర్ అండ్ లిఫ్ట్ లేదా ఎయిర్పోర్ట్ షటిల్ పికప్స్ ఆర్ ఎయిర్పోర్ట్ టాక్సీస్ మీ ఆప్షన్స్. సో స్టూడెంట్స్ కోసం ఇదొక అడిషనల్ పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సే మీరు ఒక హోటల్లో కానీ ఎయిర్బిఎన్బిలో కానీ ఒక 1 week ఆర్ 10 days టెంపరీ రెసిడెన్స్ ఉన్నారు. ఆ తర్వాత మీరు ఒక పర్మనెంట్ అకామిడేషన్ అపార్ట్మెంట్ ఆర్ ఫ్లాట్ కి మూవ్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి. సో నేను దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దగ్గరున్న ఫ్లాట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి 2 వెబ్సైట్స్ ఉంటాయి, apartments.com అండ్ సులేఖ అని. ఆ 2 వెబ్సైట్స్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ లాస్ట్ వీడియో ఇక్కడ ఐలో ఇస్తాను, వెళ్ళి చూడండి. దానిలో హౌ టు ఫైండ్ రెంట్ అండ్ దెన్ హౌ టు ఫైండ్ అకామిడేషన్ సెక్షన్స్ లోకి వెళ్ళి చూస్తే బోత్ apartments.com అండ్ సులేఖలో ఎట్లా ఎక్స్ప్లోర్ చేసి రూమ్స్ ఎత్తుక్కోవాలో చూపించారో డెఫినెట్లీ చూడండి. సో ఐ హోప్ ఈ కాంటెంట్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని స్మాష్ చేయండి. అలానే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్ సెక్షన్ లో వెళ్ళి కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకైతే వాట్సాప్ గ్రూప్స్ లో కానీ ఎక్కడైనా మీ ఇన్స్టాగ్రామ్ లో కానీ నా కాంటెంట్ షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చి నా కాంటెంట్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐల్ సీ యూ సూన్.